హైదరాబాద్లోని పబ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాలతో జూబ్లీహిల్స్లోని పలు పబ్బుల్లో సోదాలు చేశారు. సిటీలోని 12 పబ్బుల్లో జరిగిన తనిఖీల్లో అనుమానితులపై స్పాట్ డ్రగ్ టెస్ట్ కిట్తో పరీక్షలు చేశామన్నారు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్లో భాగంగా సోదాలు చేశామని తెలిపారు. కస్టమర్లను పూర్తిగా పరిశీలించాకే పబ్బులోకి అనుమతించాలని సూచించారు. పబ్ సిబ్బంది ఎవరైనా డ్రగ్ సంబంధిత నేరాలకు పాల్పడితే ఆ పబ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామన్నారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎక్సైజ్ సిఐ వాసుదేవరావు పోలీసులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని పబ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాలతో జూబ్లీహిల్స్లోని పలు పబ్బుల్లో సోదాలు చేశారు. సిటీలోని 12 పబ్బుల్లో జరిగిన తనిఖీల్లో అనుమానితులపై స్పాట్ డ్రగ్ టెస్ట్ కిట్తో పరీక్షలు చేశామన్నారు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్లో భాగంగా సోదాలు చేశామని తెలిపారు. కస్టమర్లను పూర్తిగా పరిశీలించాకే పబ్బుల్లోకి అనుమతించాలని సూచించారు. పబ్ సిబ్బంది ఎవరైనా డ్రగ్ సంబంధిత నేరాలకు పాల్పడితే ఆ పబ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామన్నారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎక్సైజ్ సిఐ వాసుదేవరావు పోలీసులు పాల్గొన్నారు.